మీ గుండెకు అత్యుత్తమ సంరక్షణ అతి పెద్ద కార్డియాలజీ బృందం 4 ఫుల్ టైం అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చికిత్సల కోసం అత్యాధునిక సాంకేతికతతో 2 అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్లు అన్ని రకముల గుండె ఆపరేషన్లకు అనుభవజ్ఞులైన కార్డియోథరాసిక్ బృందం మీ గుండె యొక్క పనితీరును ముందుగానే తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం కోసం సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ సదుపాయం మీ అత్యవసరానికి తక్షణం స్పందించడానికి మా నిపుణులైన ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ బృందం ఎల్లప్పుడూ సిద్ధం మీ గుండె ఆరోగ్యానికి సంపూర్ణ నమ్మకం ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలు. ఒంగోలులోని యాక్సిస్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో బ్యాంకింగ్ చరిత్రలోనే కని విని ఎరగని ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. జర్నలిస్ట్ కాలనీకి చెందిన రామచంద్రన్ బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తన కుటుంబ అవసరాల కోసం 2023 నవంబర్ లో 67 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి 2.40 లక్షల రుణం తీసుకున్నారు. అయితే కస్టమర్ కు కనీస సమాచారం ఇవ్వకుండా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే బ్యాంక్ సిబ్బంది ఆ బంగారాన్ని నిబంధనలకు విరుద్ధంగా IIFL లో తాకట్టు పెట్టారు. బాధితుడు తన బంగారం విడిపించుకోవడానికి వెళ్ళగా IIFL వారు ఏకంగా 7,21,000 కట్టాలని బౌన్సర్లతో బెదిరింపులకు దిగారు. ఈ అన్యాయంపై దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు రంగంలోకి దిగి బ్యాంక్ యాజమాన్యాన్ని నిలదీశారు. RBI నిబంధనలు తొంగలో తొక్కి సామాన్యులను లూటీ చేస్తున్న యాక్సిస్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. చివరకు బ్యాంక్ అధికారులు దిగి వచ్చి హుటాహుటిన ప్రైవేట్ ఫైనాన్స్ నుండి బంగారాన్ని తెప్పించి బాధిత కుటుంబానికి అందజేశారు. నేను యాక్సిస్ బ్యాంక్లో నేను బంగారం పెట్టాను. 2024లో పెట్టానండి. 2025లో ఆప్షన్లో వచ్చిందని చెప్పారు. మేము అప్పుడు కలెక్ట్ చేసుకోలేకపోయాము. 26లో వచ్చేసరికి మా గోల్డ్ని తీసుకువెళ్ళి IIFL బ్యాంక్లో ఫైనాన్షియల్లో పెట్టారు. మేము పెట్టింది 2,45,000కు పెడితే మాకు 7,21,000 అదనంగా వడ్డీతో వేశారండి. మాకు ఎలాంటి ఇంటిమేట్ చేయలేదండి, నోటీస్ ఏమి ఇవ్వలేదు. మాకు ఒక 10 days బిఫోర్ తెలిసిందండి. మేము వెళ్ళి ఫైండ్ అవుట్ చేసే వరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వలేదు. మేము మా గోల్డ్ మేము కలెక్ట్ చేసుకోవడానికి వస్తే మమ్మల్ని ఇంకా భయపెట్టే విధంగా మాట్లాడారు. మేము మీడియా వారి సహకారంతో మేము మా గోల్డ్ని ఫైండ్ అవుట్ చేసుకొని మేము నీలం నాగేంద్రరావు గారు సహకారంతో మేము మా గోల్డ్ని మేము తీసుకున్నామండి. ఈ బ్యాంకింగ్ నమ్ముకొని చాలామంది కష్టపడి ఇక్కడ అమౌంట్ కూడా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 25,000, కానీ ఇక్కడ ₹2 వడ్డీ. మిగతా ప్రభుత్వ బ్యాంకుల్లో 75 పైసలు అయితే వడ్డీ, ఇక్కడ ₹2 వడ్డీ. మేము బ్యాంకుని నమ్మి కస్టమరు బంగారాన్ని కుదవ పెడితే ఈ బ్యాంకు కస్టమర్కి తెలియకుండా, సంబంధం లేకుండా, నోటీస్ ఇవ్వకుండా, పత్రికా ప్రకటన ఇవ్వకుండా ఈ బంగారాన్ని తీసుకెళ్ళి IIFL ఇండియన్ ఇన్ఫో ఫైనాన్స్ లిమిటెడ్ ఒక దాంట్లో పెట్టారు. వాళ్ళు 7,40,000 ఒకటి 2,34,000 పెడితే 7,21,000 మీరు కట్టాలి అని చెప్పి వీళ్ళు 10 రోజుల నుంచి వేధిస్తున్నారు. ఈ విధంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంకులో పెట్టిందని ప్రైవేట్ ఫైనాన్స్కిలో తాకట్టు పెట్టి అధికారం ఎవరు ఇచ్చారు? యాక్సిస్ బ్యాంక్కి. వీళ్ళు మేనేజర్ అంటాడు నాకు వేరే అమ్మాయి పెట్టిందంటే, అంటే మేనేజర్ కస్టోడియన్ కదా, మేనేజర్ రెస్పాన్సిబిలిటీ కదా. అంటే బ్యాంకులో మేము బంగారం కొద్దిపెట్టి వీళ్ళు ఫైనాన్స్లో అమ్ముకుంటారా? ఫైనాన్స్లో గొడవ పెడతారా? అంటే వీడు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారా? వీళ్ళకంటే బల్లంపేటలో సంతపేటలో ఫైనాన్స్లో మేము కుదవ పెట్టుకుంటాం కదా. కాబట్టి ఈ అక్రమంగా వీళ్ళు చేసిన ఈ ఫైనాన్స్ బంగారం కుదపెడితే యాక్సిస్ బ్యాంకులు ప్రైవేటు ఫైనాన్స్లో పెట్టారు, దారి మార్చారు. కాబట్టి RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్కి వ్యతిరేకంగా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు చేసిన ఇంకెంతమంది కస్టమర్లు చేశారు వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే అది వడ్డీ కస్టమర్ల మొత్తం. కాబట్టి ఈ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలపై చాలామంది బ్యాంకుల్లో మనం బంగారం కుదపెడితే వీళ్ళు బంగారం తస్కరించి రోడ్డు పెడతారు బంగారం. కానీ ఇక్కడ బంగారం మొత్తం మాయం చేశారు. కాబట్టి
ఈ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలపై బంగారు రుణ దీని మీద తాకట్ల మీద విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి ప్రైవేటు బ్యాంకుల్లో ఈ విధంగా నమ్మి బంగారం పెట్టుకుంటే ఈ రుణగ్రహీతల్ని వీళ్ళ లబ్ధిదారుల్ని వేధిస్తూ మోసగిస్తున్న దాని మీద పోలీస్ కేసు నమోదు చేయాలని చెప్పి, అదేవిధంగా రేపు కలెక్టరేట్ ముందు కూడా ఆందోళన చేస్తామని యాక్సిస్ బ్యాంక్ మొత్తం కూడా బంగారు రుణాల మీద విచారణ జరిపించాలని, మోసం చేసిన వాళ్ళందరినీ కూడా చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము బంగారాన్ని ఈరోజు అసలుతోటి మేము ఆందోళన చేయబట్టి ఈ బంగారాన్ని కూడా వెంటనే ఈ యాజమాన్య యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం వాళ్ళు తప్పు ఒప్పుకొని ఈ బంగారాన్ని కూడా మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.